Alright guys, this is Mac Muscle Master from Telugu Fitness Coach and Nutrition Coach. మన ఫిట్నెస్ జర్నీలో ఈ డే కంటెంట్ వచ్చేసి 4 amps అండ్ విస్ట్ స్ట్రెంగ్త్. సో దీనిలో వచ్చేసి ఈ 4 ampsలో 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి యాంటీరియల్ కంపార్ట్మెంట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి పోస్టీరియల్ కంపార్ట్మెంట్. ఈ యాంటీరియల్ కంపార్ట్మెంట్ను 8 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఈ పోస్టీరియల్ కంపార్ట్మెంట్ వచ్చేసి 12 భాగా విభజిస్తాం. సో ఈ యాంటీరియల్ కంపార్ట్మెంట్ను మళ్ళీ 3 లేయర్స్గా డివైడ్ చేస్తాం. దానిలో వచ్చేసి ఒకటి వచ్చేసి సూపర్ఫిషియల్, రెండు వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి డీప్. ఇవి 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. రైట్, వీటి ఫంక్షన్ ఏంటంటే ఫ్లెక్షన్ అండ్ ప్రొనేషన్. నెక్స్ట్ పోస్టీరియల్ కంపార్ట్మెంట్ ఫంక్షన్ ఏంటంటే ఎక్స్టెన్షన్ అండ్ సూపర్నెక్షన్ ఫంక్షన్. మళ్ళీ ఈ 2 మజిల్స్ గ్రూప్స్ కలిసి 2 మూమెంట్స్ని ఫంక్షన్ చేస్తాయి. అవేంటివంటే రేడియల్ డివియేషన్ అండ్ ఆర్నాల్డ్ డివియేషన్. వీటిని మూమెంట్ చేసుకుని మనము 4 arms వర్కౌట్ డిజైన్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ వచ్చేసి డంబుల్ విస్ట్ కర్ల్స్. ఈ విధంగా ఇది కూడా 3 sets చేసుకోవచ్చు. 3 sets లేదా 4 sets చేస్తాం. ఈచ్ వన్ సెట్కి 15 reps, 3 into 15 ఈ విధంగా. సెకండ్ వన్ వచ్చేసి కేబుల్ విస్ట్ కర్ల్స్. ఈ విధంగా 15 into 4 sets, ఈచ్ వన్ సెట్కి 15 reps, అలా 4 sets చేస్తాం. థర్డ్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ విస్ట్ కర్ల్స్. ఈ విధంగా ఇది కూడా 4 sets చేయొచ్చు. ఈచ్ వన్ సెట్కి 15 reps, 4 sets. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి 4 arm మిషన్ విస్ట్ కర్ల్స్. ఈ విధంగా ఇది కూడా ఈచ్ వన్ సెట్కి 15 reps, అలా 4 sets చేయొచ్చు. 4 sets లేదా 3 sets. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి ఫింగర్ కర్ల్స్. ఈ విధంగా. సెకండ్ వేరియేషన్ వచ్చేసి విస్ట్ ఎక్స్టెన్షన్. వచ్చేసి ఫస్ట్ వన్ డంబుల్ విస్ట్ ఎక్స్టెన్షన్. సో ఈ విధంగా ఇలా ఇది వచ్చేసి 10 into 3 sets చేస్తాం. ఈచ్ వన్ సెట్ కి 12 reps, అలా 3 sets చేస్తాం. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ విధంగా బార్బెల్ విస్ట్ ఎక్స్టెన్షన్. ఇది కూడా 10 into 3 sets, ఈచ్ వన్ సెట్ కి 10 reps, 3 sets చేస్తాం. కేబుల్ విస్ట్ ఎక్స్టెన్షన్. ఈ విధంగా ఇది స్టాండింగ్ లో చేయొచ్చు అండ్ సీటెడ్ లో కూడా చేయొచ్చు. సీటెడ్ లో కూడా సపోర్ట్ గా, సీటెడ్ లో కూడా విస్ట్ ఎక్స్టెన్షన్ ఈ విధంగా చేయొచ్చు. ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 10 reps, అలా 3 sets చేస్తాం. విస్ట్ ఎక్స్టెన్షన్ లో ఫోర్త్ ఎక్సర్సైజ్ మిషన్ ఎక్స్టెన్షన్. ఈ విధంగా ఇది కూడా 3 sets చేయొచ్చు. ఈచ్ వన్ సెట్ కి 12 reps లేదా 15 reps పెట్టుకొని 3 sets లేదా 4 sets చేయొచ్చు. దీనికి ఫింగర్ ఎక్స్టెన్షన్ కూడా చేయొచ్చు. ఫిఫ్త్ వేరియేషన్ ఈ విధంగా 10 into 3 sets లేదా 4 sets, ఈచ్ వన్ సెట్ కి 15 reps ఈ విధంగా చేయొచ్చు. థర్డ్ వేరియేషన్ వచ్చేసి రేడియల్ డివియేషన్. అంటే ఈ విధంగా విస్ట్ మూమెంట్ ఈ విధంగా పైకి రేడియల్ డివియేషన్. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబెల్ రేడియల్ డివియేషన్. ఈ విధంగా ఈచ్ వన్ సెట్ కి 12 reps, అలా 3 sets లేదా 4 sets చేస్తాం. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి పైకి ప్లేట్ రేడియల్ డివియేషన్. ఇది కూడా 3 sets చేయొచ్చు. 10 into 3 sets, అలా ఈచ్ వన్ సెట్ కి 10 reps, అలా 3 sets చేయొచ్చు. 5 కేబుల్ రేడియల్ డివియేషన్. ఈ విధంగా ఇది పైకి మూమెంట్ ఇస్తాం. ఈచ్ వన్ సెట్ కి 12 reps, అలా 3 sets చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్ ఆర్నాల్డ్ డివియేషన్. అంటే ఈ విధంగా కింది భాగానికి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్ ఆర్నాల్డ్ డివియేషన్. ఈ విధంగా ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 10 reps, అలా 3 sets చేస్తాం. 10 into 3 sets. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఆర్నాల్డ్ ప్లేట్. ఈ విధంగా సెకండ్ వన్ ఇది వచ్చేసి 10 into 3 sets చేస్తాం. ఇది కిందికి భాగానికి ప్రెస్ చేస్తాం. ఇది ఆర్నాల్డ్ డివియేషన్ అంటాం. ఫోర్త్ వేరియేషన్ లో ఆర్నాల్డ్ డివియేషన్ లో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కేబుల్ ఆర్నాల్డ్ డివియేషన్. ఈ విధంగా ఇది కింది భాగానికి ప్రెస్ చేస్తాం. ఈ విధంగా ఇది కూడా ఈచ్ వన్ సెట్ కి 12 reps లేదా 14 reps, అలా 3 sets లేదా 4 sets చేస్తాం. మనం టోటల్గా విస్ట్ స్ట్రెంత్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఈ 4 arms స్ట్రెంత్ విస్ట్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే టోటల్ విస్ట్ 4 arms స్ట్రెంత్ బిల్డ్ చేయాలనుకుంటే ఈ విధంగా డంబల్ విస్ట్ రొటేషన్. ఈచ్ వన్ సెట్ కి 10 reps లేదా 12 reps, అలా 3 sets లేదా 4 sets చేస్తాం. విస్ట్ స్ట్రెంత్ కి సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫార్మల్ వెయిటెడ్ వాకింగ్. ఈ విధంగా ఫార్మల్ వెయిటెడ్ వాకింగ్ ఇది టోటల్ విస్ట్ స్ట్రెంత్ ని డెవలప్మెంట్ చేస్తుంది. రైట్, థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి గ్రిప్ స్ట్రెంథర్, 4 arm గ్రిప్ స్ట్రెంథర్. ఇది వచ్చేసి మనకు విస్ట్ ఫుల్ స్ట్రెంత్ ని డెవలప్మెంట్ చేస్తుంది. 12 into 3 sets చేస్తాం. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి విస్ట్ స్ట్రెంత్ కోసం డెడ్ హ్యాంగింగ్. ఈ విధంగా ఇది కూడా 3 sets చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి 30 seconds లేదా 60 seconds
హోల్డ్ చేసుకొని ఈ విధంగా స్ట్రెంత్ డెవలప్మెంట్ చేసుకుంటాం. ఈ 4 ఆర్మ్స్కి మనం బ్రేకియాలజిస్ కూడా ఉంటుంది. ఈ బ్రేకియాలజిస్ అనేది బైసిప్ వర్కౌట్లో ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు కూడా చేస్తాం, 4 ఆర్మ్స్ చేసినప్పుడు కూడా చేయొచ్చు. సో దానిలో ఈ బ్రేకియాలజిస్కి ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యామర్ కౌల్స్. ఈ విధంగా డంబుల్ హ్యామర్ కౌల్స్, ఇది కూడా ఈచ్ వన్ సెట్కి 12 రెప్స్, అలా 3 సెట్స్ చేస్తాం ఈ విధంగా. సెకండ్ ఎక్సర్సైజ్ డంబుల్ రివర్స్ కౌల్స్. ఈ విధంగా ఇది కూడా ఈచ్ వన్ సెట్కి 12 రెప్స్, అలా 3 సెట్స్ చేయొచ్చు, 12 into 3 సెట్స్. థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి కేబుల్ రివర్స్ కర్ల్స్. ఇది కూడా ఈచ్ వన్ సెట్కి 12 రెప్స్, అలా 3 సెట్స్ చేస్తాం. దీన్ని 4 ఆర్మ్స్లో ఇన్వాల్వ్మెంట్ చేసుకోవచ్చు, బైసిప్ చేసినప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. ఆల్రైట్, బార్బెల్ రివర్స్ కర్ల్స్. ఈ విధంగా ఇది 10 into 3 సెట్స్ చేస్తాం, ఈచ్ వన్ సెట్కి 10 రెప్స్, అలా 3 సెట్స్ చేస్తాం. ఇది వచ్చేసి 4 ఆర్మ్స్లో ఇన్వాల్వ్మెంట్ చేసుకోవచ్చు, బైసిప్ వర్కౌట్ చేసినప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసుకోవచ్చు. కేబుల్ రూప్ హ్యామర్ కౌల్స్, ఇది 4 ఆర్మ్స్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. ఇది కూడా ఈచ్ వన్ సెట్కి 12 రెప్స్, అలా 3 సెట్స్ చేస్తాం. బైసిప్లో కూడా ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు. అలాంటి గైస్, మన 4 ఆర్మ్స్ వర్కౌట్ వచ్చేసి ఇంతే. మన మజిల్స్లో 4 ఆర్మ్స్ మజిల్ అనాటమీ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసినట్లే. నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే అడ్వాన్స్గా మీకు బైసిప్ వర్కౌట్స్ అండ్ ట్రైసిప్ వర్కౌట్స్ అండ్ 4 ఆర్మ్ వర్కౌట్స్ క్లియర్గా షార్ట్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఫిట్ మాన్స్టర్ క్లబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.